పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కోల్ బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. సింగరేణి ప్రాంతం నిప్పుల కొలిమిలా మారుతుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపు ఈరోజు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ కోల్ బెల్ట్ ప్రాంతంలో నమోదవుతున్నాయి. దాదాపు నిన్నటి నుంచి దాదాపు మొత్తము ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో గత 3 రోజులుగా చూసుకున్నట్టయితే ఎండలు మండిపోతున్నాయి. 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిన్న 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైపోయాయి. ఇటు కోల్ బెల్ట్ ప్రాంతాలైనటువంటి ఇటు పెద్దపల్లి జిల్లాలో గోదావరికని, రామగుండము, అదేవిధంగా మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఈ కోల్ బెల్ట్ ప్రాంతాలైనటువంటి ఇలా ఉన్నటువంటి సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బొగ్గు గనుల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అసలే ఎప్పుడైనా కూడా ఇటు చలికాలం కావచ్చు, ఇటు వర్షాకాలం కావచ్చు, ఎప్పుడు కూడా వెచ్చదనం ఈ సింగరేణి ప్రాంతాల్లో ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో అట్టుడుకుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ సింగరేణి ప్రాంతంలో ఇవాళ నమోదవుతున్నాయి. మనం చూడొచ్చు దాదాపు చాలా మంది వెహికల్స్లో వెళ్ళేటువంటి మొత్తం ప్రయాణికులు కూడా తలకు మొత్తం ఖర్చీపులు కట్టుకోవడం కావచ్చు, చల్లదనానికి ఇచ్చే క్యాప్స్ కావచ్చు, అదేవిధంగా సన్ గ్లాసెస్ కూడా పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు ఎండ ఎలాంటి తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఈ హైవే రోడ్లో నిల్చుంటే దాదాపు 2 నిమిషాల మేరకే మొత్తం చెమటలు కారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సింగరేణి కార్మికులు పనిచేసే చోట వద్ద ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యేకించి ఈ చలువ పందిళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎండ దెబ్బ తలగకుండా ప్రత్యేకించి నీళ్ళ సౌకర్యం, మజ్జిగ సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. వెహికల్స్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి చాలా మంది ఈ తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎండలు ఎట్లా ఉన్నాయి మనతో పాటు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉన్నాయి ఎండలు? ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ ఇప్పుడు 2వ వారంలోనే ఉంది. ఇంకెట్లుంది? ఘోరంగా ఉన్నది సార్ ఎండ. ఎంత సింగరేణి ప్రాంతం కదా, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లుంటుంది? ప్రతి సంవత్సరం కొంచెం తక్కువ ఉండే కానీ ఈ సంవత్సరం ఘోరంగా ఉన్నాయి. ఎట్లా మీరు బండి మీద పోయేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మరి గోదావరికని పోయి కానీ బస్కు పోదామని పెట్టినా. ఎందుకు ఎండ ఎక్కువ ఉందనా? ఎండ ఎక్కువ ఉన్నదని. ఎండలు ఎట్లా ఉన్నాయి? చాలా ఘోరంగా ఉందన్న, బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ఎక్కడి నుంచి ఎటు వెళ్తుర్రు? ఎట్లా? బెల్లంపల్లి నుంచి పెద్దపల్లి వెళ్తున్నాం. మామూలుగా ఎండాకాలం ఏప్రిల్ 2nd వీక్లో ఇంత ఉంది, ఇంకా మే ఉంది. ఎట్లా ఉండబోతుంది మరి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడే భయంకరంగా ఉంది. రోడ్డు మీద వస్తా అంటే కాళ్ళు కాలుతున్నాయి అన్న కింద. ఇక మరి ముందు ఇంకా ఎట్లుంటుందో చూడాలి. ఎట్లా మీరు బండి మీద వెళ్తారు కదా, ఎండ వడగాల్పులు కూడా కొట్టే అవకాశం ఉంది? కొడుతున్నాయి, వడగాల్పులు కొడుతున్నాయి. కాళ్ళకైతే మరి ఆ ఎండ వేడి మొత్తం తాకుతా ఉంది, ఏర్పడుతుంది. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ వాటర్ బాటిల్స్, కర్చిప్స్, మన ఇంకా ఫ్రూట్స్ మా మధ్యలో ఆగి చూడొచ్చు. ఎండ వేడిమి తట్టుకోలేక వాటర్ బాటిల్స్ సైతం వెంబడి తీసుకెళ్తున్నారు. రాష్ట్రం అంతటా ఒక రకంగా ఉంటే ఇటు కోల్ బెల్ట్ ప్రాంతంలో రామగుండం, ఇటు మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో మాత్రం అధిక ఉష్ణోగ్రతలతో అయితే ఇటు సింగరేణి కార్మికులు ఈ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం అంతా అట్టుడుకుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.